నమస్తే. పూల విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలంటూ ఎమ్మెల్సీ కవిత గారు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి జాగృతి నుంచి భారీ ఎత్తున ఒక ధర్నా అయితే చేయడం జరుగుతూ ఉంది ఇందిరా పార్క్ వేదిక. సో మాట్లాడేది ఇదే అంశమైన మనతో మాట్లాడేందుకు సంజీవ్ నాయక్ అని ఉన్నాడు. ఎట్లా చూస్తారన్న పూల విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం అనేది సాధ్యం జరుగుతుంది? 100% జరగాలి. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మరి ముఖ్యంగా అగ్రకులాలకు సంబంధించిన మహిళలకు కూడా విద్యాబుద్ధులకు దారి చూపించిందే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. అలాంటి మహనీయుల చరిత్రను విగ్రహ రూపంలో చూసినప్పుడల్లా ఒక స్ఫూర్తిని తీసుకొని భావి తరాలకు ఏ రకమైనటువంటి సందేశాన్ని వెళ్ళాలి, ఈ బాధ్యతగా ఏ రకంగా పనిచేయాలి, మనం జ్యోతిబా పూలే ఇచ్చినటువంటి మార్గాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలని ఆలోచన చేయడానికి పనికి వస్తుంది. విగ్రహాలు చాలా పెట్టారు, కానీ జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం అనేది ఇది చాలా మంచి డిమాండ్. నిజంగా కవిత గారు తీసుకుంటున్న డిమాండ్కు సేవలాల సేనగా పూర్తిగా సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తాం. నిజంగా మరి ప్రభుత్వం ఇదంతా ఆలోచిస్తుంది అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటివరకు చాలా వరకు చేసిన ధర్నాలు కావచ్చు అవన్నీ కూడా పట్టించుకోండి. అంటే ఇక్కడ ఒకటి ప్రభుత్వానికి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది రాజీవ్ గాంధీ లాంటి విగ్రహాలు కాదు. రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎంత హడావుడి చేసినారు. రాజీవ్ గాంధీ లాంటి విగ్రహాలకు సంబంధించి పెట్టినప్పుడు ఆ ఉత్సాహం చూపించినట్టు జ్యోతిబా పూలే విగ్రహం పెడితే ఇది భావితరాలకు మంచిది, భవిష్యత్తు మంచిది. ఇది ప్రజల శ్రేయస్సు కోసం, మరీ ముఖ్యంగా బీసీలకు ఒక ఐకాన్గా జ్యోతిబా పూలే చూస్తున్నాం. తూతూ మంత్రంగా కాకుండా వారిని గౌరవించినట్టుంటుంది. ఇక లేదు ఎమ్మెల్సీ కవిత గారు, బీఆర్ఎస్ పార్టీగా కేటీఆర్ గారు వీళ్ళందరూ ధర్నాలు చేస్తారు, డిమాండ్ చేస్తారు కాబట్టి మేము చేయమంటే అది మూర్ఖత్వం అవుతుంది, అంతే తప్ప ఇంకోటి కాదు. మహనీయుల చరిత్రను ఈ జనరేషన్ తెలుసుకునే అవకాశం ఎక్కడుందంటే పుస్తకాల రూపేణా, ముఖ్యంగా విగ్రహాల రూపేణా ఉంటుంది. విగ్రహం పెట్టుడు అనేది గౌరవించుకునే పద్ధతి, అది మంచి పద్ధతి కూడా. ఇది ప్రభుత్వము దీని దృష్టికోణం రాజకీయంగా చూడదంటే 100% రాజకీయం చూడదు. జ్యోతిబా పూలేకి ఏం రాజకీయం ఉంటుంది? జాగృతి తరఫు నుంచి అడగాలనే కదా ప్రతిపక్షంలో పెట్టింది. ప్రజల పక్షాన ఏం కావాలనో అది అడగడం కోసమే కదా ప్రతిపక్షంలో ఉన్నది. మరి అది వాళ్ళ బాధ్యతను, వాళ్ళ పాత్రను వాళ్ళు పోషించాలి కదా. అంటే ఏంది వాస్తవం మీరన్నది కూడా. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇలాంటి డిమాండ్లు చేయలే, ఇలాంటి డిమాండ్లు ఎప్పుడు పెట్టలే. వాళ్ళకి అక్కడికి వచ్చేది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే డిమాండ్లు పెట్టినారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు డిమాండ్ చేస్తుంది, ప్రజల కోరికను ఎన్నడూ డిమాండ్గా పెట్టలే. ప్రజల డిమాండ్ను, ప్రజల కోరికను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా కొంతమంది నాయకులు, కవిత గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి పెడతా ఉన్నారో అప్పుడు వాళ్ళకి ప్రతిపక్షం అనిపిస్తుంది, వాళ్ళకి చెడు అనిపిస్తుంది. దాని భావం తెలుసుకోవాలి, అందులో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని, గొప్ప ఆవిష్కరణ చూసుకోవాలి, అంతే తప్ప ఈ రాజకీయ పార్టీల కోణం చూస్తే ఆయన మడుమామ అవుతాడు. అట్లా కూడా రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టిండు? తెలంగాణ ఇవ్వడంలో చాలా ప్రత్యేకత ఉందని చెప్పి చాలా తెలంగాణ ఇచ్చినప్పుడు రాజీవ్ గాంధీ లేడు కదా. రాజీవ్ గాంధీ పాత్ర ఏంది తెలంగాణ మీద? కాదు కదా, లేదు కదా. మరి అట్లా అన్నప్పుడు రాజీవ్ గాంధీ పెట్టినప్పుడు, ఘనంగా పెట్టినప్పుడు జ్యోతిబా పూలే పెడితే తప్పే ఉంది? విగ్రహాలకు సంబంధించి మహనీయుల విగ్రహాలు పెడితే, అది స్ఫూర్తిదాయకంగా ఉండే విగ్రహాలు పెడితే చాలా మంచిది. దాన్ని హర్షించాల్సింది పోయి ప్రతిపక్షాలు గొగ్గోలు పెడుతుందంటే దాని లెక్క ఎట్లయితుంది? మరీ ముఖ్యంగా ఈ దేశ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలకు, ఈ దేశ జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన ఒక ప్రతినిధిగా ఆనాడు ఎవరు కళ్ళు తెరవన్నాడు ఆయన అందరికి మార్గం చూపించినటువంటి మహనీయుడు కదా. దీంట్లో రాజకీయం చూస్తే ఆయన మూర్ఖత్వం అయితే తప్ప ఇంకోటి కాదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో తక్షణమే పెట్టడం వల్ల వారికి అంత ఇంతో గౌరవం దక్కుతుంది. కనీసం విగ్రహం పెట్టైనా బీసీలకు ఏదో మభ్య పెడుతున్నాడో, కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద, అసెంబ్లీ తీర్మానం పేరు మీద మభ్య పెడుతున్నాడో, దాంట్లో అది చిత్తశుద్ధి లేదు, కనబడట్లేదు, దాన్ని అర్థమవుతుంది. కనీసం విగ్రహాన్ని పెట్టడం వలన కనీసం గౌరవించుకున్న ఒక సంకేతమైన పోతుంది. ఏదేమైనా జ్యోతిబా పూలే పెట్టడం అనేది ఇది సమస్త ప్రజలకు, ఒక బీసీలకే కాదు సమస్త ప్రజలకు అవసరం. ఇది మంచి డిమాండ్ కూడా. ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో ఉండేవాళ్ళు చట్టాలు చేసేవాళ్ళు జ్యోతిబా పూలే, అంబేద్కర్ బాబు విగ్రహాలను చూసినప్పుడల్లా వాళ్ళు బయట ఎన్ని ఉన్నా అక్కడ రాగానే పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏదైనా చేయాలి, వాళ్ళ ఆశయాన్ని సాధించాలని కనీసం ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనతోటి మంచి చట్టాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాము.